కైలాసం అంటే ఆత్మకే కైలాసము, ఆత్మే శివ. కాబట్టి వాస్తవాన్ని శివ ఎక్కడ ఉంటారు? ఈ కైలాసం అని హృదయస్థములో ఉన్నారు. అందుకే శంకరాచార్యం అన్నారు, ఆత్మాత్వం గిరిజామతి సహచరా ప్రాణా శరీరం గృహం పూజాతే విషయోపభోగ రచన నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాన్ని సర్వాగిర యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. హే శంభో, నువ్వు నా ఆత్మస్వరూపంగా ఉన్నావు, అదే కైలాసం. కైలాసంలో పార్వతీదేవి ఉండాలి కదా, మరి నా బుద్ధి పార్వతీదేవి, ఆత్మశివ. మన ఇంద్రియములతోని ప్రాణములతో అన్ని చూస్తున్నాం కదా, అన్ని దర్శిస్తున్నాం కదా. ఈ పంచ ప్రాణాలు శివగణాలు. మనం అన్ని చూస్తున్నాము, వింటున్నాము, వాసన రుచి అని చేస్తున్నామా? ఇవన్నీ కూడా మనం గ్రహిస్తున్నాం. కాబట్టి లోపల ఉన్న శివకి అభిషేకం జరుగుతుంది అనమాట ప్రతి క్షణం. ఓకే, మనం ఎక్కడ నడిచి వెళ్తున్నా అండపైన బ్రహ్మాండం శివమయం జగత్. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా ఏమవుతుంది? ప్రదక్షిణ అవుతుంది. మనం గుడి చుట్టే 3 సార్లు ప్రదక్షిణ చేయక్కర్లే. యావత్ సృష్టిలో మీరు ఎక్కడ నడిచినా ప్రదక్షిణే శివకి. తర్వాత మీరు ఏం మాట్లాడినా ఆ శివకే స్తుతి, శివునికే ప్రార్థన.